బ్యాంకు నుంచి డ్వాక్రా రుణం తీసుకొని ఎగ్గొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో 40 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. కెనరా బ్యాంకు నుంచి 45 లక్షల రూపాయల రుణం తీసుకున్న బీసీ పాయింట్ నిర్వాహకురాలు సంధ్య బ్యాంకు రుణాన్ని సొంత అవసరాల కోసం వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఓ డ్వాక్రా గ్రూప్ కి చెందిన మహిళలు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో సంధ్య నిర్వాకం వెలుగు చూసింది. ఇక దీంతో సంధ్యను నిలదీయగా బ్యాంకు రుణాన్ని వాడుకున్నట్లుగా అంగీకరించారు. అయితే ఈ ఘటనపైన అధికారులు స్పందించి తమ డబ్బు తమకు ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. డబ్బులు కట్టాలని బీసీ పాయింట్ చెప్పారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే బీసీ పాయింట్ నెల ముందట వసూలు చేస్తుంది సార్. అంటే వివోఏల ముందట వసూలైనాయి సార్. వసూలైన ఏమంటూ బీసీ పాయింట్కి ఇచ్చారు. బీసీ పాయింట్ ఆమె అకౌంట్లో అది గ్రూప్లో అకౌంట్లో వేయక ఆమె పర్సనల్ అకౌంట్లో వేసుకుంది కాబట్టి గ్రూప్లో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపమ్మ కూలీ కష్టం చేసుకొని పొలాలు ఇప్పటే కష్టపడి మేము నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ ఇళ్లకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసిరో వాళ్ళకే తెలుసు సార్. వాళ్ళకి తెలుసు. మా కోసము ఒక గ్రూప్ లోన్ రాయడానికి వచ్చినా సార్. లోన్ రాయడానికి వస్తే వాళ్ళు లోన్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చూస్తే నేను అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా ఉన్నా సార్. ఇదేంటమ్మా అయిపోయిందని చెప్తున్నారు, బ్యాంకులో అవుట్ స్టాండింగ్ ఉంది కదా అని. మేడం ప్రతి నెల మేము ఇన్ని నెలలు 31 నెలలు కట్టినాము, మా లోన్ ఎట్లా ఉంటుంది ఇంకా అని వాళ్ళు నాకు రాదు అని నేను బ్యాంకుకి వెళ్ళినా సార్. స్టేట్మెంట్ తీస్తే మధ్యలో నెలలో కట్టలేదు. అమ్మ ఇది ఏదో తేడా వస్తుంది, ఎమ్మటే అన్ని గ్రూపులు స్టేట్మెంట్లు తీయండి అనేసి మా సార్ వాళ్ళకి ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. కూర్చోబెట్టి మాట్లాడినా ఆమె చేసినానని చెప్పింది సార్. చేసినా